పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించును కాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు: నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరికి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటుతో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కొండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను: ఇశ్రాయేలీయుల వారలారా, ఈ కుమ్మరి వంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు బిరగ్గొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చెయ్యనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చెయ్యదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లా అనుము: యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటికై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోండి. అందుకు వారు, నీ మాటలు నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు: అన్ని జనులను అడిగి తెలుసుకొనుడి, ఇటు క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా? అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. మెరక చేయబడని దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొని ఉన్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకై తమ దేశమును పాడుగాను చేసుకొని ఉన్నారు. దాని మార్గమును నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద నిమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రం విని పెంచక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు అని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదుము రండి అని చెప్పి కొనుచుండిరి. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నా కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. వారి కుమారులను క్షేమమును అప్పగింపము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపము. వారి భార్యలు పిల్లలు లేనివారే విధవలను రగుదురు గాక, వారి పురుషులు మరణ హతులగుదురు గాక, వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురు గాక. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులను ఒగ్గిరి. వారి మీదకి నీవు అకస్మాత్తుగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడును గాక. యెహోవా, నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసి ఉన్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురు గాక. నీ కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. ఇంతటితో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఎండి నడిపించును గాక. ఆమేన్.